జీవితం ఆగిపోతుందని జీవించడాన్నే ఆపితే ఎలా వ్యాస్? నమస్కారం, ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మాటల కందని విషాదం. 265 మంది దుర్మరణం, 24 మంది వైద్య కళాశాల విద్యార్థులు కూడా మృతి. విమాన ప్రమాదంపై విచారణకు ఆదేశించిన కేంద్రం. ప్రత్యేక బృందాలను పంపిన అమెరికా, బ్రిటన్ దర్యాప్తులో సహకరిస్తామని వెల్లడి. బోయింగ్ విమానాల భద్రతపై అనుమానాలు, నాణ్యత లోపంపై మాజీ ఉద్యోగి ఆరోపణలు, అన్ని రకాలుగా సహకరిస్తామన్న సంస్థ చైర్మన్. సాక్షి ఛానల్లో గుర్తింపు ఉన్నందుకే రాజధానిపై వ్యాఖ్యలు. పోలీసు విచారణలో తెలిపిన కృష్ణంరాజు చంద్రబాబును వ్యతిరేకిస్తున్నట్లు వెల్లడి. సచివాలయ ఉద్యోగులకు సొంత మండలాల్లో పోస్టింగ్ వద్దన్న సర్కార్. బదిలీ మార్గదర్శకాలు జారీ, 30 లోపు పూర్తి చేయాలని ఆదేశాలు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రుల్లో మార్పులు చేసిన రేవంత్. 4 జిల్లాల్లో పాతవారే కొనసాగింపు. ఉత్తమ్, కోమటిరెడ్డి, సురేఖకు బాధ్యతల మినహాయింపు. తెలంగాణలో భారీగా ఐఏఎస్ల బదిలీ. నవీన్ మిత్తల్కు ఇంధన శాఖ, సీసీఎల్ఏగా లోకేష్ కుమార్. 7 జిల్లాలో కలెక్టర్లను మారుస్తూ ఆదేశాలు. ఇరాన్పై దాడి చేసిన ఇజ్రాయిల్ ధృవీకరించిన నెతన్యాహు సర్కార్. టెహ్రాన్ చుట్టుపక్కల భారీ పేలుళ్లు. గుజరాత్ అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 265 మంది మృతి చెందారు. విమాన సిబ్బందితో పాటు ప్రయాణికులు కూడా ప్రాణాలు కోల్పోయారు. విమానం మెడికల్ కాలేజీ భవనంపై పడడంతో ఆ కళాశాల విద్యార్థులు, సిబ్బంది కూడా దుర్మరణం చెందారు. మాటల కందని ఈ విషాదంపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. గుజరాత్ అహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాదం అనేక కుటుంబాల్లో తీవ్ర విషాదం మిగిల్చింది. ఆనందంగా గమ్యస్థానాలకు చేరాల్సిన వారు బయలుదేరిన కాసేపటికే తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. అహ్మదాబాద్ నుంచి లండన్కు బయలుదేరిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ విమానం కుప్పకూరిన ఘటనలో ప్రయాణికులు, విమాన సిబ్బందితో పాటు కళాశాల విద్యార్థులు కూడా మృతి చెందారు. గురువారం మధ్యాహ్నం 1:38 టేకాఫ్ అయిన విమానం విమానాశ్రయం వెలుపల మేఘానీ నగర్లో బీజే వైద్య కళాశాలలోని వైద్యులు, నర్సింగ్ సిబ్బంది నివాస ప్రాంతం వద్ద కూలిపోయింది. విమానం టేకాఫ్ కాగానే పైలట్ అత్యవసర సమయంలో ప్రకటించే మేడే కాల్ ఇచ్చారు. పైలట్లతో సంప్రదించడానికి గగనతల రద్దీ నియంత్రణ ఏటీసీ విభాగం ప్రయత్నించేలోపే విమానం కూలిపోయింది. అగ్నిగోళాన్ని తలపించేలా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఆ ప్రాంతంలో దట్టమైన నల్లని పొగలు అలుముకున్నాయి. దుర్ఘటన జరిగినప్పుడు విమానంలో 230 మంది ప్రయాణికులు, 2 పైలట్లు సహా 12 మంది సిబ్బందున్నారు. వీరిలో ఒక్క ప్రయాణికుడు విశ్వాస్ కుమార్ గాయాలతో బయటపడగా మిగిలిన వారంతా ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాణి కూడా ఉన్నారు. లండన్లో ఉంటున్న తన కుమార్తెను చూసేందుకు ఆయన వెళుతున్నప్పుడు ఈ దుర్ఘటన జరిగింది. విమానం కూలిన బీజే వైద్య కళాశాల మెడుకోల వసతి గృహ సముదాయం బాగా ధ్వంసమైంది. అక్కడ 24 మంది మృత్యువాత పడ్డారని భావిస్తున్నారు. వారిలో ఎక్కువ మంది మెడుకోలు. మృతుల సంఖ్యను అధికారికంగా వెల్లడించలేదు. రాత్రి పొద్దుపోయే సమయానికి 265 మృతదేహాల్ని ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చినట్లు డిప్యూటీ కమిషనర్ కనన్ దేశాయ్ వెల్లడించారు. ఈ ఘటనలో 241 మంది మరణించినట్లు ఎయిర్ ఇండియా అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఎక్స్లో పోస్ట్ చేసింది. ప్రమాద దృశ్యాన్ని మొబైల్ ఫోన్లో ఒకరు రికార్డు చేయగా అది నిమిషాల్లో వైరల్ అయింది.
విమాన ప్రమాదాల దర్యాప్తు మండలి ఏఏఐబి ద్వారా విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు హుటాహుటిన ప్రమాద స్థలికి చేరుకుని సహాయక చర్యలు పర్యవేక్షించారు. దేశాన్ని వణికించిన ఈ దుర్ఘటనకు బాధ్యులెవరినీ వదలమని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. ప్రమాదం ఎందుకు జరిగిందో అన్ని కోణాల్లో లోతైన నిష్పాక్షికమైన దర్యాప్తు చేస్తామన్నారు. విమాన ప్రమాదంపై కేంద్ర మంత్రి రామ్మోహన్ తో కలిసి కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమీక్ష నిర్వహించారు. అంతకుముందు ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రుల్ని పరామర్శించారు. విమానంలో 1,25,000 లీటర్ల పైచేలుకు ఇంధనముందని, దీనికి మంటలు అంటుకోవడం వల్ల ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పారు. విపరీతమైన వేడి కారణంగా ఇంకెవ్వరూ ప్రాణాలతో మిగిలే అవకాశం లేదన్నారు. మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయని, డిఎన్ఏ పరీక్ష ద్వారా వాటిని గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని అమిత్ షా చెప్పారు. भारत सरकार और गुजरात सरकार के सभी डिपार्टमेंट एक साथ होकर राहत और बचाव कार्य में लगे। इस विमान में 230 यात्री देश के और विदेश के और 12 क्रू मेंबर सवार थे। इसमें से एक यात्री का बचने का अच्छा समाचार मिला है, मैं उनको मिलकर आया हूँ। मृत्यु का आंकड़ा तो डीएनए परीक्षण और यात्रियों की पहचान के बाद ही अथॉरिटी अधिकृत रूप से घोषित करेगी। विदेश में जिनके परिजन हैं उनको सूचना देने की कार्यवाही समाप्त हो चुकी है। उनके भी डीएनए सैंपल लिए जाएंगे और मृतदेहों की पहचान के लिए जितने मृतदेह मिले हैं इनके भी डीएनए सैंपल लेने की कार्यवाही समाप्त हो चुकी है। डीएनए का परीक्षण पूरा करने के बाद परिवारजनों को अपना परिजन का मृतदेह सौंपने का काम करेंगे। ఫ్లైట్ రాడార్ 24 ప్రకారం లండన్ విమానం 625 అడుగుల ఎత్తులో ఉండగా ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి. మధ్యాహ్నం 1:39 సమయంలో పూర్తిగా కిందికి దిగిపోతూ మొదట ఓ చెట్టును ఢీకొన్నట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. విమానంలో ఒక భాగం ఓ 5 అంతస్తుల భవంతిని ఢీకొట్టింది. ఆ సమయంలో పేలుడు లాంటి శబ్దం వినిపించిందని, అప్పుడే విమానానికి, భవనానికి మంటలు అంటుకున్నాయని ప్రత్యక్ష సాక్షి తెలిపారు. దుర్ఘటనలో మరికొన్ని భవనాలు దెబ్బతిన్నాయి. కొన్నింటికి మంటలు వ్యాపించాయి. కార్లు సహా పలు వాహనాలు కాలిపోయాయి. ఘటనా స్థలానికి అగ్నిమాపక శకటాలు, ఎన్డీఆర్ఎఫ్ బలగాల్ని తరలించారు. మృతుల కుటుంబ సభ్యుల్ని అహ్మదాబాద్ కు తీసుకెళ్లేందుకు ఢిల్లీ, ముంబై నుంచి ఒక్కో ప్రత్యేక విమానాన్ని ఎయిర్ ఇండియా ఏర్పాటు చేసింది. ప్రయాణికుల కోసం వారి బంధువులు అహ్మదాబాద్ చేరుకున్నారు. డిఎన్ఏ పరీక్షల కోసం బంధువుల నుంచి నమూనాల్ని సేకరించారు. రాత్రి వరకు ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగాయి. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ₹1 కోటి పరిహారాన్ని టాటా గ్రూప్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ప్రకటించారు. క్షతగాత్రులకు వైద్య ఖర్చులన్నీ ఎయిర్ ఇండియానే భరిస్తుందని తెలిపారు. ధ్వంసమైన బీజే మెడికల్ కాలేజీ హాస్టల్కు కొత్త భవనం నిర్మిస్తామని చెప్పారు. విమాన ప్రమాదంలో ప్రభావితమైన కుటుంబాల కోసం ప్రార్థిస్తున్నట్లు టాటా గ్రూప్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ తెలిపారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై కేంద్రం దర్యాప్తు ప్రారంభించింది. ఈ ఘటనపై భారత విమాన ప్రమాద దర్యాప్తు మండలి ఏఏఐబి దర్యాప్తు చేస్తోంది. ప్రమాదంపై విచారణ చేసేందుకు దర్యాప్తు బృందాలను భారత్కు పంపినట్లు బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ప్రకటించారు. తమ బృందాన్ని కూడా భారత్కు పంపినట్లు అమెరికా ప్రభుత్వ సంస్థ ఎన్టీఎస్బీ వెల్లడించింది. ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటనపై అధికారిక దర్యాప్తును ప్రారంభించినట్లు కేంద్ర పౌర విమానయాన మంత్రి కె రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. అంతర్జాతీయ ప్రామాణిక నిబంధనల ప్రకారం విమాన ప్రమాద దర్యాప్తు మండలి ఏఏఐబి ద్వారా దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. ఇదే సమయంలో దేశంలో విమానయాన భద్రత బలోపేతానికి అత్యున్నత స్థాయి క్రమశిక్షణా సంఘాన్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఎయిర్ ఇండియా ప్రమాదం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. వివిధ విభాగాల్లో నిపుణులైన వ్యక్తులతో కూడిన అత్యున్నత స్థాయి క్రమశిక్షణా సంఘాన్ని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని కేంద్ర మంత్రి రామ్మోహన్ వివరించారు. విమానయాన భద్రతను మరింత బలోపేతం చేసేలా భవిష్యత్తులో ప్రమాదాల్ని నివారించడానికి తీసుకోవాల్సిన చర్యల్ని ఈ సంఘం సూచిస్తుందని ఆయన పేర్కొన్నారు. బోయింగ్ విమానం కూలిన ఘటనపై విచారణ చేసేందుకు దర్యాప్తు బృందాల్ని భారత్కు పంపినట్లు బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ప్రకటించారు. ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఆయన ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటున్నట్లు చెప్పారు. ఘటనపై దర్యాప్తు కోసం విదేశాంగ కార్యదర్శి డేవిడ్ లామీ నేతృత్వంలో దర్యాప్తు బృందాన్ని భారత్కు పంపినట్లు స్టార్మర్ వెల్లడించారు. వాస్తవాల్ని
నిర్ధారించేందుకు భారత ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామన్నారు. బాధితుల్లో బ్రిటిష్ పౌరులు కూడా ఉండడంతో తమ వారి సమాచారం కోసం దయచేసి విదేశాంగ కార్యాలయాన్ని సంప్రదించాలని ఆయన కోరారు. భారత నేతృత్వంలో జరుగుతున్న దర్యాప్తునకు మద్దతుగా బహుళ విభాగ దర్యాప్తు బృందాన్ని ఢిల్లీకి పంపనున్నట్లు యూకే విమాన ప్రమాద దర్యాప్తు మండలి ప్రకటించిన కొద్దిసేపటికే స్టార్మర్ ఈ ప్రకటన చేశారు. విమాన ప్రమాదంలో యూకే పౌరులు కూడా చనిపోవడంతో గత రాత్రే బ్రిటిష్ హైకమిషన్ కార్యాలయ అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు. పౌర విమాన ప్రమాదాలపై దర్యాప్తు నిర్వహించే అమెరికా ప్రభుత్వ సంస్థ నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డు NTSB ఓ బృందాన్ని భారత్కు పంపిస్తున్నట్లు వెల్లడించింది. అహ్మదాబాద్ ఘటనపై భారత్ AAIB చేపట్టే సమాచార సేకరణకు దర్యాప్తునకు తమ బృందం సహకారం అందిస్తుందని NTSB వెల్లడించింది. అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ప్రాథమిక నివేదికలు అందాయని, మరింత సమాచారం సేకరించడానికి కృషి చేస్తున్నామని బోయింగ్ సంస్థ తెలిపింది. అనుభవజ్ఞుడైన పైలట్ నడిపినప్పటికీ అహ్మదాబాద్లో ఘోర ప్రమాదం జరగడంతో బోయింగ్ విమానాలు ఎంతవరకు సురక్షితమనే ప్రశ్నలు మళ్లీ వ్యక్తమవుతున్నాయి. 6 ఏళ్ల క్రితం ఇండోనేసియా, ఇథియోపియాలలో 737 MAX 8 శ్రేణి జట్లు ప్రమాదానికి గురయ్యాయి. అహ్మదాబాద్లో ప్రమాదం జరిగిన 787 డ్రీమ్ లైనర్లో తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. అయితే 787 విమానం కూలడం మాత్రం ఇదే తొలిసారి. ఈ ఘటనపై విచారణకు సహకరిస్తామని బోయింగ్ సంస్థ అధ్యక్షుడు ప్రకటించారు. అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదం గగనతలంలో ప్రయాణాల భద్రతకు సంబంధించిన అంశాల్ని మరోసారి తెరపైకి తీసుకొచ్చింది. ప్రపంచంలోని వివిధ సంస్థల తయారీ విమానాలతో పోల్చినప్పుడు బోయింగ్ ఎయిర్క్రాఫ్ట్లో సాంకేతికత, భద్రత, వేగం, ఇంధన వినియోగం పరంగా అత్యున్నతమైనవనే అభిప్రాయం ఉంది. ముఖ్యంగా 787 డ్రీమ్ లైనర్ విమానాలు ఎక్కువ సంఖ్యలో ప్రయాణికుల్ని సుదూర గమ్యస్థానాలకు తీసుకెళ్లడానికి అనువైనవి. డ్రీమ్ లైనర్ విమానాల్లో ఇప్పటికే పలుమార్లు సాంకేతిక సమస్యలు తలెత్తినా ఆ శ్రేణి విమానం కుప్పకూరడం ఇదే తొలిసారి. అహ్మదాబాద్ ప్రమాదం నేపథ్యంలో బోయింగ్ విమానాలు ఏ మేరకు సురక్షితమైనవనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికాకు చెందిన విమాన నిర్మాణ సంస్థ బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ శ్రేణి విమానాల తయారీకి 2000 సంవత్సరంలో సంకల్పించింది. ఎక్కువ దూరం ప్రయాణించే విమానాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేలా ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. తొలి డ్రీమ్ లైనర్ 2009 డిసెంబర్ 15న గగనతలంలో చక్కర్లు కొట్టింది. ప్రపంచవ్యాప్తంగా 787 డ్రీమ్ లైనర్ విమానాల్లో ఇప్పటి వరకు 100 కోట్ల మందికి పైగా ప్రయాణించారని బోయింగ్ సంస్థ ఇటీవల ప్రకటించింది. వివిధ విమానయాన సంస్థల వద్ద 1148కి పైగా ఈ శ్రేణి విమానాలు ఉన్నాయి. ఎయిర్ ఇండియా 34 డ్రీమ్ లైనర్ల ద్వారా ప్రయాణికులకు సేవలందిస్తోంది. బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ శ్రేణి విమానాలు హైడ్రాలిక్ లీక్, బ్యాటరీ సమస్యలతో పలుమార్లు ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యాయి. ఈ ఏడాది జనవరి 24న అమెరికా ఎయిర్లైన్స్ కు చెందిన 2 విమానాల్లో సమస్యలు తలెత్తాయి. సాంకేతిక వైఫల్యాలే ఈ ఘటనలకు కారణమని నిపుణులు తేల్చారు. 2013లో వివిధ దేశాల్లో 8 సార్లు పలు రకాలైన ఇబ్బందులు ఏర్పడ్డాయి. బోయింగ్ ఇంజనీర్ ప్రజావేగు సామ్ సలేపూర్ వివిధ మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో డ్రీమ్ లైనర్లలోని లోపాలపై హెచ్చరించారు. బోయింగ్ 777, 787 డ్రీమ్ లైనర్ మోడళ్ల నిర్మాణంలో నాణ్యత లోపించిందని ఆరోపించారు. ఈ ఆరోపణల్ని బోయింగ్ తోసిపుచ్చింది. బోయింగ్ తయారు చేసిన 737 MAX 8 శ్రేణి విమానాలు 6 ఏళ్ల క్రితం ఇండోనేషియా, ఇథియోపియాలలో ఘోర ప్రమాదాలకు గురయ్యాయి. 2018 అక్టోబర్ 9న 181 మంది ప్రయాణికులు, 8 మంది సిబ్బందితో జకార్తా నుంచి బయలుదేరిన లయన్ ఎయిర్ సంస్థకు చెందిన విమానం జావా సముద్రంలో పడిపోయింది. 2019 మార్చిలో ఇథియోపియన్ ఎయిర్లైన్స్ విమానం అడిస్ అబాబా నుంచి బయలుదేరిన కొద్ది సమయానికే కూలిపోయి 157 మంది మరణించారు. ఈ 2 ఘటనలతో అమెరికాతో పాటు వివిధ దేశాలు 737 MAX 8 విమానాల నిలిపివేతకు ఆదేశించాయి. తమ విమానాలపై ఆంక్షల ఎత్తివేతకు బోయింగ్ సంస్థ అక్రమాలకు పాల్పడిందని అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్ అభియోగాలు మోపడంతో ఆ సంస్థ $250 కోట్ల చెల్లించి ఆ వివాదాన్ని పరిష్కరించుకుంది. నేరాభియోగాలపై విచారణలో శిక్ష నుంచి తప్పించుకునేందుకు 737 MAX 8 విమాన ప్రమాదాల్లో మృతుల తరపు బంధువులకు పరిహారం చెల్లించేందుకు ఈ ఏడాది మే నెలలో అంగీకరించింది.
అహ్మదాబాద్లో ప్రమాదానికి గురైన విమానం 11.5 పాతది. వైమానిక విమానాల విశ్లేషణ సంస్థ సిరియం ప్రకారం ఆ విమానం 41,000 గంటలు ప్రయాణించింది. ఎయిర్ ఇండియా వద్ద మొత్తం 34 బోయింగ్ 787 విమానాలు ఉండగా వాటిలో బోయింగ్ 787-8 పాత విమానాలు 27ఉన్నాయి. వాటిని రాబో నెలల్లో నవీకరించాలని ఎయిర్ ఇండియా నిర్ణయించింది. పాత బోయింగ్ 787-8 విమానాల్లో తొలి విమానాన్ని జూలైలో నవీకరించాలని ఎయిర్ ఇండియా నిర్ణయించింది. మిగిలిన B787-9 విమానాలు ఎయిర్ ఇండియాలో విస్తారా విలీనం తర్వాత చేరాయి. భారత్లో ఎయిర్ ఇండియా, ఇండిగో వద్ద మాత్రమే బోయింగ్ 787 విమానాలు ఉన్నాయి. అహ్మదాబాద్లో కూలిన డ్రీమ్ లైనర్ విమానాన్ని తొలిసారి 2013 డిసెంబర్ 14న నడిపారు. 2014 జనవరి 28న ఎయిర్ ఇండియాకు అందించారు. ప్రమాదానికి గురైన విమానంలో 18 బిజినెస్ క్లాస్ సీట్లు, 238 ఎకానమీ సీట్లున్నాయి. 41,000 గంటలు తిరిగిన విమానం మొత్తంగా 8,000 టేకాఫ్లు, ల్యాండింగు జరిగింది. గత 12 నెలల్లోనే 700 సార్లు కిందకు దిగి నింగికి ఎగిసింది. ప్రమాదం జరిగిన విమానంతో కలిపి ఎయిర్ ఇండియా వద్ద 34 బోయింగ్ 787లు ఉండగా మరో 20 విమానాలకు ఆర్డర్ పెట్టింది. మరో 24 విమానాలు తీసుకునే ఉద్దేశం ఉందని లెటర్ ఆఫ్ ఇంటెంట్ కూడా ఇచ్చింది. విమాన ప్రమాదం నేపథ్యంలో విమానం తయారీ సంస్థ బోయింగ్ అధ్యక్షుడు సీఈఓ కెల్లీ ఆర్ట్బెర్గ్ ఎయిర్ ఇండియా చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్తో ఫోన్లో మాట్లాడారు. ఎయిర్ ఇండియా విమానం 171లోని ప్రయాణికులు, సిబ్బంది సహా అహ్మదాబాద్లో ప్రభావితమైన ప్రతి ఒక్కరికి సానుభూతి తెలిపినట్లు ఆర్ట్బెర్గ్ ఒక ప్రకటనలో తెలిపారు. భారత ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఏఏఐబీ నేతృత్వంలోని దర్యాప్తునకు మద్దతివ్వడానికి బోయింగ్ సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. అర్హత కలిగి ఉండి తల్లికి వందనం పథకం అందకపోతే గ్రామ వార్డు సచివాలయాల్లో ఫిర్యాదు చేయొచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. తల్లికి వందనం పథకం మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులను ఏపీ పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ జారీ చేశారు. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి 1వ తరగతి ఇంటర్ మొదటి ఏడాదిలో చేరే విద్యార్థులకు జూలై 5న తల్లికి వందనం నిధులు జమ చేయనున్నారు. ప్రవేశాల వివరాలు వచ్చేందుకు కొంత సమయం పడుతున్నందున వీరికి తర్వాత ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ విద్యా వ్యవస్థ సమగ్రాభివృద్ధి కోసం 2,000 రూపాయలు మినహాయించి మిగతా 13,000 జమ చేయనుంది. మినహాయించిన 2,000ను జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలోని ఖాతాకు జమ చేసి విద్యా వ్యవస్థ అభివృద్ధి, పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, మరుగుదొడ్ల నిర్వహణకు వినియోగిస్తారు. అర్హత నిబంధనలకు సంబంధించి గత ప్రభుత్వం అమలు చేసిన వాటిని కూటమి సర్కార్ కొనసాగించింది. లబ్ధిదారులకు గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ ఆదాయం నెలకు 10,000, పట్టణ ప్రాంతాల్లో 12,000 మించకూడదు. రేషన్ కార్డు ఉండాలి. కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా 4 చక్రాల వాహనం ఉంటే పథకం వర్తించదు. టాక్సీలు, ట్రాక్టర్లు, ఆటోలకు మినహాయింపు ఇచ్చారు. ఐటీఐ, పాలిటెక్నిక్, ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు పథకం వర్తించదు. విద్యార్థికి కనీసం 75% హాజరు కలిగి ఉండాలని ప్రభుత్వం పేర్కొంది. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు వారి సొంత మండలాల్లో పోస్టింగ్ ఇవ్వొద్దని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలకు మార్గదర్శకాలు జారీ చేసింది. 2025 మే 31 నాటికి ఒకే సచివాలయంలో 5 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసిన వారికి బదిలీ తప్పనిసరని చేసింది. స్థానచలనం కల్పించిన ఉద్యోగుల వివరాలను హెచ్ఆర్ఎంఎస్ పోర్టల్లో జూలై 10లోగా అప్లోడ్ చేయాలని సూచించింది. ఈ నెల 30 లోపు బదిలీల ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించింది. బదిలీల్లో అంధులు, మానసిక వికలాంగులైన పిల్లల తల్లిదండ్రులు, గిరిజన ప్రాంతాల్లో 2 ఏళ్లకు పైగా పనిచేసిన వారు, 40% పైగా అంగవైకల్యం ఉన్నవారు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపింది. జనాభా పరంగా సచివాలయాలను ప్రభుత్వం పలు కేటగిరీలుగా విభజించింది. ఏ కేటగిరీ సచివాలయాల్లో 6, బిలో 7, సిలో 8 మంది ఉద్యోగులను ఉంచాలని నిర్ణయించింది. హేతుబద్ధీకరణ, బదిలీల ప్రక్రియ పూర్తయ్యాక సచివాలయాల్లో మిగిలే ఉద్యోగులను ఇతర ప్రభుత్వ శాఖలకు డిప్యుటేషన్పై పంపనున్నారు. సాక్షి టీవీలోనే గుర్తింపు ఇస్తున్నందుకే ఆ ఛానల్ చర్చల్లో పాల్గొంటున్నానని మురికి వ్యాఖ్యల కేసులో అరెస్టైన కృష్ణంరాజు పోలీసుల విచారణలో వెల్లడించారు. అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యల కేసులో కృష్ణంరాజును అదుపులోకి తీసుకున్న తుళ్లూరు పోలీసులు బుధవారం అర్ధరాత్రి గుంటూరులోని నల్లపాడు పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చి సుదీర్ఘంగా విచారించారు. టీడీపీ చంద్రబాబుపై వ్యతిరేక భావనతో ఉన్న తనను సాక్షి టీవీలో కొమ్మినేని శ్రీనివాసరావు డిబేట్లకు పిలిచేవారని పోలీసులకు కృష్ణంరాజు చెప్పారు. కొమ్మినేని కూడా తనకు గుర్తింపు ఇవ్వడంతో ప్రభుత్వం అమరావతిపై విమర్శలు చేస్తున్నానని కృష్ణంరాజు తెలిపారు. అమరావతి మహిళలపై ఆ వ్యాఖ్యలను చేసి ఉండాల్సింది కాదని, తప్పుగా మాట్లాడానని విచారణలో చెప్పుకొచ్చారు.
సాక్షి టీవీలో కొన్నాళ్లుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న అంశాలపై తన కుటుంబ సభ్యులు శ్రేయోభిలాషులు కూడా అభ్యంతరం వ్యక్తం చేశారని చెప్పినట్లు సమాచారం. ప్రభుత్వానికి కొందరు వ్యక్తులకు వ్యతిరేకంగా మాట్లాడడం వెనుక ఉన్న కుట్రకోణం గురించి ఆరా తీయగా ఆయన దాటవేత ధోరణి ప్రదర్శించారు. సుదీర్ఘ విచారణలో కృష్ణంరాజు కొన్ని ప్రశ్నలకే సరైన సమాధానం చెప్పి కీలకమైన ప్రశ్నలకు మౌనం వహించినట్లు సమాచారం. పూర్తి సమాచారాన్ని కుట్రకోణాన్ని తేల్చడానికి కొమ్మినేనితో పాటు కృష్ణంరాజును కస్టడీకి తీసుకోవడానికి కోర్టులో పిటిషన్ వేయనున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. క్యాబినెట్లో కొత్త మంత్రులు చేరినందున జిల్లా ఇన్ఛార్జీల్లో మార్పులు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మహబూబ్ నగర్కు దామోదర రాజనరసింహ, రంగారెడ్డికి శ్రీధర్ బాబు, హైదరాబాద్కు పొన్నం ప్రభాకర్, వరంగల్కు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇన్ఛార్జి మంత్రులుగా కొనసాగనున్నారు. ఇప్పటి వరకు ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జిగా ఉన్న సీతక్కను నిజామాబాద్కు చేర్చారు. నిజామాబాద్ ఇన్ఛార్జి మంత్రిగా ఉన్న జూపల్లి కృష్ణారావు ఆదిలాబాద్ ఇన్ఛార్జి మంత్రిగా వ్యవహరిస్తారు. కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డికి జిల్లాలను కేటాయించలేదు. ఇప్పటి వరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇన్ఛార్జి మంత్రిగా ఉన్న ఉమ్మడి కరీంనగర్ బాధ్యతలను తుమ్మల నాగేశ్వరరావుకు అప్పగించారు. తుమ్మల నాగేశ్వరరావు ఇన్ఛార్జిగా ఉన్న నల్గొండ జిల్లా ఇన్ఛార్జిగా అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వ్యవహరించనున్నారు. కొండా సురేఖ ఇన్ఛార్జిగా ఉన్న మెదక్ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా వివేక్ వెంకటస్వామి, ఇప్పటి వరకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇన్ఛార్జిగా ఉన్న ఖమ్మం జిల్లాకు వాకిటి శ్రీహరిని ఇన్ఛార్జిగా నామినేట్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం 36 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శిగా భూ పరిపాలన ప్రధాన కమిషనర్గా కొనసాగుతున్న నవీన్ మిత్తల్ను ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శిగా బదిలీ చేసింది. రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి సీసీఎల్ఏ బాధ్యతలను లోకేష్ కుమార్కు అప్పగించింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ ముఖ్య కార్యదర్శిగా ఎన్ శ్రీధర్ నియమితులయ్యారు. గనుల శాఖ ముఖ్య కార్యదర్శిగా అదనపు బాధ్యతల్లో ఆయన కొనసాగుతారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కార్యదర్శి ఐజీ జ్యోతిబుద్ధ ప్రకాష్ ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శిగా బదిలీ అయ్యారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ప్రత్యేక కార్యదర్శి కమిషనర్ ఐజీగా ఆర్ హనుమంతును తెలంగాణ ప్రభుత్వం నియమించింది. గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా గౌతమ్కు అదనపు బాధ్యతలు అప్పగించింది. సమాచార కమిషన్ కార్యదర్శిగా బి భారతి లక్పతి నాయక్, ఆర్&ఆర్ కమిషనర్గా కిల్లు శివకుమార్ నాయుడు నియమితులయ్యారు. 7 జిల్లాల కలెక్టర్లకు స్థాన చలనం కలిగింది. హైదరాబాద్ కలెక్టర్గా హరిచందన దాసరి, నిజామాబాద్కు వినయ్ కృష్ణారెడ్డి, సిద్దిపేటకు హైమావతి, సంగారెడ్డి కలెక్టర్గా పి ప్రావీణ్య నియమితులయ్యారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్గా మిక్కిలినేని మను చౌదరి, హనుమకొండ జిల్లాకు స్నేహ శబరీష్, ఖమ్మం కలెక్టర్గా అనుదీప్ దురిశెట్టిని బదిలీ చేశారు. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులకు దిగింది. టెహ్రాన్పై ముందస్తు దాడి చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇరాన్ అణు కేంద్రాలపై దాడి చేయవచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించిన కొద్ది గంటల్లోనే ఈ దాడులు జరిగాయి. ఇజ్రాయెల్ దళాల దాడులతో ఇరాన్ రాజధాని టెహ్రాన్ చుట్టుపక్కల భారీ పేలుళ్లు వినిపించాయి. ఈ మేరకు ఇరాన్ మీడియా సంస్థలు వెల్లడించాయి. ప్రతీకారంగా ఇరాన్ దాడులు చేసే అవకాశం ఉండడంతో ఇజ్రాయెల్లో ప్రత్యేక పరిస్థితిని ప్రకటించినట్లు ఆ దేశ రక్షణ మంత్రి కార్జ్ వెల్లడించారు. ఇవాళ దేశవ్యాప్తంగా పాఠశాలలు మూసివేసినట్లు చెప్పారు. ఈ దాడులతో తమకు ఎలాంటి సంబంధం లేదని అమెరికా విదేశాంగ మంత్రి ప్రకటించారు. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య జరుగుతోన్న ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ రసవత్తరంగా సాగుతోంది. తొలి ఇన్నింగ్స్లో దక్షిణాఫ్రికాను 138 పరుగులకు ఆలౌట్ చేసిన ఆసీస్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 8 వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆసీస్ 218 పరుగుల ఆధిక్యంలో ఉంది. 4 వికెట్ల నష్టానికి రెండో రోజు ఆట ప్రారంభించిన సౌత్ ఆఫ్రికాను కమిన్స్ సూపర్ బౌలింగ్తో బెంబేలెత్తించాడు. దీంతో తొలి ఇన్నింగ్స్లో ఆసీస్కు 74 పరుగుల ఆధిక్యం లభించింది. బెడింగ్హామ్ 45, బావుమా 36 పరుగులు చేశారు. కమిన్స్ 6, స్టార్క్ 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ను ఆరంభించిన ఆసీస్ బ్యాటర్లకు మరోసారి సఫారీ బౌలర్లు అడ్డుకట్ట వేశారు. అలెక్స్ కేరీ 43, మానస్ లబుషన్ 22, స్టీవ్ స్మిత్ 13 పరుగులు చేశారు. లుంగి ఎంగిడి, రబాడా చెరో 3 వికెట్లు తీశారు. మిచెల్ స్టార్క్ 16, నాథన్ లయన్ 1 పరుగుతో ప్రస్తుతం క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్లో ఆసీస్ 212 పరుగులకు ఆలౌట్ అయింది.